Hey everyone, welcome back to the channel. I hope you are doing good. ప్రీవియస్ లూప్స్ వీడియో కంటిన్యూయేషన్. ఇందులో మనం మాట్లాడుకోబోయే టాపిక్ వైల్ లూప్. ఇది లూప్స్లో సెకండ్ టైప్. ఈ వీడియోలో మెయిన్గా మనం మాట్లాడుకోబోయే పాయింట్స్, ఫస్ట్ పాయింట్ వచ్చేసి వాట్ ఈజ్ వైల్ లూప్, వైల్ లూప్ అంటే ఏంటి. సెకండ్ పాయింట్ వచ్చేసి దాని సింటాక్స్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది. థర్డ్ పాయింట్ వచ్చేసి దాని వర్కింగ్ ఎలా ఉంటుంది. అలానే ఒక ఎగ్జాంపుల్ తీసుకొని వైల్ లూప్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. వితౌట్ వేస్టింగ్ టైం లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇప్పుడు వీడియోలో ఫస్ట్ పాయింట్ చూద్దాం. ఫస్ట్ పాయింట్ ఏంటి, వాట్ ఈజ్ వైల్ లూప్. వైల్ లూప్ అంటే ఏంటి? వైల్ లూప్ అంటే ఏంటంటే ఏదైనా ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ని కండిషన్ ట్రూ అయ్యేంత వరకు రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ చేస్తూ ఉండడం. ఈ పర్పస్ కోసం మనం జావాలో వైల్ లూప్ అనేది యూజ్ చేస్తాం. వైల్ లూప్ ఈజ్ యూజ్ టు ఎగ్జిక్యూట్ ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ యాజ్ లాంగ్ యాజ్ ఏ స్పెసిఫైడ్ కండిషన్ రిమైన్స్ ట్రూ. అర్థమైంది కదా. నెక్స్ట్ వైల్ లూప్ సింటాక్స్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు సెకండ్ పాయింట్ చూద్దాం. సెకండ్ పాయింట్ ఏంటి, స్ట్రక్చరు సింటాక్స్. జావాలో వైల్ లూప్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే, వైల్ అనే వర్డ్ ఉంటుంది, అది స్మాల్ కేసెస్లోనే ఓపెన్ పారాంథసిస్ ఉంటుంది. ఈ ఓపెన్ పారాంథసిస్ మధ్యలో కండిషన్స్ అనేవి ఉంటాయి. ఆ కండిషన్ మనకు కావాల్సిన కండిషన్ అక్కడ రాసుకోవచ్చు. మళ్ళీ క్లోజ్డ్ పారాంథసిస్, మళ్ళీ ఓపెన్ కర్లీ బ్రేసెస్, దానిలో మనకు కావాల్సిన స్టేట్మెంట్స్ అన్ని రాసుకోవచ్చు. ఓపెన్ కర్లీ బ్రేసెస్, క్లోజ్డ్ కర్లీ బ్రేసెస్లో ఉన్న మధ్యలో గ్యాప్లో మనకు కావాల్సిన స్టేట్మెంట్స్ రాసుకోవచ్చు. ఇది స్ట్రక్చరు సింటాక్స్. నెక్స్ట్ వర్కింగ్ చూద్దాం. వైల్ లూప్ వర్కింగ్ ఎలా ఉంటుంది అంటే, ఫస్ట్ స్టార్ట్ చేస్తాం. స్టార్ట్ చేసిన తర్వాత బిగినింగ్ పాయింట్ అంటే ఇనిషియలైజేషన్ అనేది చేస్తాం. ఈ ఇనిషియలైజేషన్ ఫేజ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటి, కండిషనల్ ఫేజ్. ఆ కండిషనల్ ఫేజ్లో మనం ఇచ్చిన కండిషన్ని అది చెక్ చేసి ట్రూ ఆర్ ఫాల్స్ అనేది ఇస్తుంది. ట్రూ ఆర్ ఫాల్స్ అనేది ఇచ్చినప్పుడు ఇన్ కేస్ అది ట్రూ అయితే మన లూప్ బాడీలో ఉన్న స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. ఈ స్టేట్మెంట్స్ అన్నీ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మనం ఇంక్రిమెంట్ కానీ డిక్రిమెంట్ ఆపరేషన్ కానీ పర్ఫామ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది ఒక ఇటరేషన్ నుంచి నెక్స్ట్ ఇటరేషన్ వెళ్ళడానికి ఇంక్రిమెంట్ ఆపరేషన్ డిక్రిమెంట్ ఆపరేషన్ యూజ్ చేస్తాం. సపోజ్ ఇంక్రిమెంట్ చేసిన తర్వాత మళ్ళీ కండిషన్ ట్రూ అయింది అనుకోండి, ఇంక్రిమెంట్ చేసిన తర్వాత మళ్ళీ అది సెకండ్ ఫేజ్కి వస్తుంది. సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ నుంచి సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ నుంచి సెకండ్ ఫేజ్. సెకండ్ ఫేజ్ అంటే ఏంటి, కండిషన్ చెకింగ్. మళ్ళీ అక్కడ కండిషన్ చెక్ చేస్తుంది, మళ్ళీ అక్కడ ట్రూ అయింది అనుకోండి, మళ్ళీ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇలా ఈ ప్రాసెస్ అనేది రిపీటెడ్గా జరుగుతూనే ఉంటుంది అంటిల్ ద కండిషన్ ఈజ్ ట్రూ. ఓకేనా. నెక్స్ట్ దాని తర్వాత మనం ఇచ్చిన కండిషన్ సపోజ్ ఫెయిల్ అయింది అనుకోండి, అక్కడ ఆ లూప్ అనేది టర్మినేట్ అయిపోతుంది, అంటే ఎండ్ అయిపోతుంది. ఇది వైల్ లూప్ వర్కింగ్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూసేద్దాం. ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ప్రింట్ యువర్ నేమ్ ఫర్ 5 times యూజింగ్ వైల్ లూప్. ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ని ఎలా అప్రోచ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ అయితే ప్రోగ్రామ్ రాస్తా, తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇంట్ i ఈక్వల్స్ టు 0 వైల్ ఓపెన్ పారాంథసిస్ i less than 5 system dot out dot println make you better i++. ఇప్పుడు మనం ఏం చేసాం, ఒక వేరియబుల్ తీసుకున్నాం, దీన్ని వేరియబుల్ అంటాం. ఈ వేరియబుల్ తీసుకున్నాం కదా, i ఈక్వల్స్ టు 0 అనేది. దీన్ని స్టార్టింగ్ ఇనిషియలైజ్ ఎంత చేసాం, 0 ఇనిషియలైజ్ చేసాం. 0 ఇనిషియలైజ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఈ ఇనిషియలైజేషన్ తర్వాత మనం నెక్స్ట్ ఈ లైన్కి వస్తుంది. ఈ లైన్కి వచ్చినప్పుడు ఇక్కడ కండిషన్ చెక్ చేస్తుంది. ఏంటి, ఐ వాల్యూ ఎంత, ఐ వాల్యూ ఎంత, 0 కదా, 0 లెస్ దాన్ 5. ఇప్పుడు ఏమైంది, కండిషన్ ట్రూ అయింది మనకు. అంటే కండిషన్ 0 అనేది 5 కన్నా తక్కువే కదా, అందుకు ట్రూ అవుతుంది. ట్రూ అయిన తర్వాత ఈ లూప్ బాడీలో, అంటే చెప్పా కదా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు లూప్ బాడీ అంటాం, ఈ లూప్ బాడీలో ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇప్పుడు నెక్స్ట్ ఏ స్టేట్మెంట్ ఉంది, ప్రింట్ స్టేట్మెంట్ ఉంది. ప్రింట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎగ్జిక్యూట్ అయితే మేక్ యూ బెటర్ అనేది ఒకసారి ప్రింట్ అవుతుంది. ఓకేనా, మేక్ యూ బెటర్ ఒకసారి ప్రింట్ అయింది. ఈ లైన్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత నెక్స్ట్ ఈ లైన్కి వస్తుంది. ఈ లైన్లో ఏం జరుగుతుంది, i++ అనేది. i++ అంటే మీనింగ్ i ఈక్వల్స్ టు i+1 అని అర్థం. ఓకేనా, ఇది మీనింగ్. ఇప్పుడు ఏంటి, i వాల్యూ ఎంత మనకు, స్టార్టింగ్ 0 + 1. ఇప్పుడు ఏమైంది, i వాల్యూ 1 అయింది. ఓకేనా, అర్థమైంది కదా, ఏమైంది, i వాల్యూ 1 అయింది, i ఈక్వల్స్ టు 1 అయింది ఇక్కడ. ఇప్పుడు ఫస్ట్ ఇటరేషన్కి. ఓకేనా, ఫస్ట్ ఇటరేషన్కి ఏమైంది, i ఈక్వల్స్ టు 1 ఇంక్రీజ్ అయింది. ఇంక్రీజ్ అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈ కండిషన్ ఎంతవరకు ట్రూ అవుతుందో అంతసేపు ఈ వైల్ లూప్ ఉంది కదా, ఇది ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది. ఇప్పుడు ఏమైంది, i ఈక్వల్స్ టు 1 అయింది. 1 అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ వస్తుంది ఇది సెకండ్ ఇటరేషన్.
సెకండ్ ఇటరేషన్. సెకండ్ ఇటరేషన్లో ఏంటి, ఇప్పుడు మళ్ళీ చెక్ చేస్తుంది 1<5 కాదా. 1<5 అనేది మళ్ళీ ట్రూ వచ్చింది మనకి. మళ్ళీ ట్రూ వచ్చిన తర్వాత ఈ బ్లాక్అప్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ బ్లాక్అప్ కోడ్లో ఫస్ట్ లైన్ ఏంటి, ప్రింట్ స్టేట్మెంట్. ఈ ప్రింట్ స్టేట్మెంట్ మళ్ళీ ఎగ్జిక్యూట్ అవుతుంది. మేక్ యూ బెటర్ అనేది సెకండ్ టైం ప్రింట్ అవుతుంది సెకండ్ ఇటరేషన్లో. దాని తర్వాత మళ్ళీ ఇంక్రీజ్ అవుతుంది. ప్రస్తుతం ఐ వాల్యూ ఎంత 1. దీని తర్వాత ఏమవుతుంది, మళ్ళీ చెప్పా కదా ఫామ్లో i=i+1 అని. ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ i=2 అవుతుంది. మళ్ళీ ఈ వైల్ లూప్ ఈ కండిషన్ ట్రూ అయిందా ఫాల్స్ అయిందని మళ్ళీ వైల్ లూప్ చెక్ చేస్తుంది. ఇప్పుడు థర్డ్ ఇటరేషన్లో ఏం జరుగుతుంది, మళ్ళీ చెక్ చేస్తుంది. ఐ వాల్యూ ఎంత ప్రస్తుతం 2. 2<5 మళ్ళీ కండిషన్ ట్రూ అయింది. మళ్ళీ మూడోసారి మళ్ళీ ప్రింట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. మళ్ళీ ప్రింట్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ప్రింట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మళ్ళీ ఓడి ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా. ఇప్పుడు ఐ వాల్యూ ఏమవుతుంది ఇక్కడ థర్డ్ ఇటరేషన్లో, i= ఏమవుతుంది ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు ప్రజెంట్ ఎంతవరకు ఉంది 2 ఉంది, i=2 ఉంది. ఇప్పుడు థర్డ్ ఇటరేషన్కి వచ్చేదానికి 3 అవుతుంది. ఓకేనా, అర్థమైంది కదా. 3 అయింది. ఇప్పుడు 3 అయిన తర్వాత మళ్ళీ వైల్ లూప్ చెక్ చేస్తుంది. వైల్ లూప్ లాగా వచ్చి మళ్ళీ చెక్ చేస్తుంది. మళ్ళీ ఇప్పుడు ఫోర్త్ ఇటరేషన్ కదా ఇది, ఫోర్త్ ఇటరేషన్లో ఇప్పుడు ఏమైంది మనకి ఐ వాల్యూ ఎంత 3 మళ్ళీ కండిషన్ ఎగ్జిక్యూట్ అయింది. మళ్ళీ ఏమవుతుంది ప్రింట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ ప్రింట్ స్టేట్మెంట్ ఎన్నోది ఇది ఫోర్త్ టైం. ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత నెక్స్ట్ లైన్ i++ మళ్ళీ ఇంక్రిమెంట్ జరుగుతుంది. ఫోర్త్ ఇటరేషన్లో మళ్ళీ ఏమవుతుంది i= ఇంక్రీజ్ అయింది ఇప్పుడు. ఓకేనా, ఇంక్రీజ్ అయినప్పుడు మనకి ఎంత ఉంటుంది, ఇప్పుడు ప్రజెంట్ ఎంత ఉంది 3. ఇప్పుడు ఇంక్రీజ్ అయిన తర్వాత ఎంత అవుతుంది 4 అవుతుంది. 4 అయిన తర్వాత మళ్ళీ ఏమవుతుంది కండిషన్ చెక్ చేస్తుంది. కండిషన్ ఏంటి మళ్ళీ i<5 కాదా. ఐ వాల్యూ ఎంత 4. ఇది ఎన్నో ఇటరేషన్, ఫిఫ్త్ ఇటరేషన్. ఈ ఇటరేషన్లో మళ్ళీ ఐ వాల్యూ ఎంత అవుతుంది, ఐ వాల్యూ ఎంత ప్రస్తుతం 4. 4<5 అనేది ఎంత అయింది, కండిషన్ ట్రూ అయింది. ఓకేనా, కండిషన్ ట్రూ అయిన తర్వాత ఏమవుతుంది మళ్ళీ ప్రింట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎన్నోది సార్ ఫిఫ్త్ టైం. ఈ ఫిఫ్త్ టైం తర్వాత ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మళ్ళీ ఏంటి నెక్స్ట్ లైన్ మనకి ఇంక్రిమెంట్. ఇప్పుడు ఇక్కడ చూడండి లూప్ ఎలా బ్రేక్ అవుతుంది. ఇదేనో ఇటరేషన్, ఫిఫ్త్ ఇటరేషన్ కదా ఇటరేషన్. ఇప్పుడు ఐ వాల్యూ ఎంత అవుతుంది, ఒకటి ఇంక్రీజ్ అవుతుంది. ప్రస్తుతం ఎంత ఉంది 4 కదా. ఇప్పుడు ఒకటి ఇంక్రీజ్ అవుతుంది. ఇంక్రీజ్ అయిన తర్వాత ఎంత అవుతుంది 5 అవుతుంది. 5 అయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి కండిషన్ చెక్ చేస్తుంది. కండిషన్ చెక్ చేసినప్పుడు ఏమవుతుంది సిక్స్త్ ఇటరేషన్ ఇది. ఈ సిక్స్త్ ఇటరేషన్లో ఏమవుతుంది ఐ అంటే ఎంత 5 అనేది ఇక్కడ కండిషన్ ఫెయిల్ అయిపోతుంది. మళ్ళీ కండిషన్ ఫాల్స్ కదా, 5 అనేది తప్పు కదా, అందుకు కండిషన్ ఫెయిల్ అవుతుంది. ఈ కండిషన్ ఫెయిల్ అయినప్పుడు ఇక్కడ ఈ లూప్ అనేది స్టాప్ అయిపోతుంది. ఓకేనా, ఇప్పుడు రన్ చేసి చూద్దాం. చూడండి మేక్ యూ బెటర్ అనేది 5 టైమ్స్ ప్రింట్ అయింది. ఓకేనా, గ్రీన్ కలర్లో కనిపిస్తుంది. గ్రీన్ కలర్లో ఉండేంత మీకు అర్థమయ్యే కామెంట్స్లో రాశాను నేను. మన ప్రాసెస్ ఎలా జరుగుతుంది అని చెప్పేసి మీకు అర్థం అవ్వడానికి ఆ ప్రాసెస్ రాశాను. సేమ్ ఇదే టాస్క్ని డిక్రిమెంట్ చేస్తూ ఎలా అచీవ్ చేయాలో చూద్దాం. ఇంతసేపు ఫర్ లూప్లో ఇంక్రిమెంట్ చేస్తూ మనం ఆన్సర్ అనేది తెచ్చుకున్నాం కదా. ఇక్కడ కూడా వైల్ లూప్లో కూడా ఇంక్రిమెంట్ చేసి మన ఆన్సర్, మనకు కావాల్సిన ఆన్సర్ తెచ్చుకున్నాం. ఇప్పుడు డిక్రిమెంట్ చేస్తూ మన ఆన్సర్ని ఎలా తెచ్చుకోవచ్చో చూద్దాం. ఓకేనా, ఫస్ట్ అయితే సేమ్ ఈ కోడ్లోనే చేంజెస్ చేస్తున్నాం కదా. ఫస్ట్ ఈ కామెంట్స్ తీసేస్తున్నా, జస్ట్ రిమూవింగ్ ద కామెంట్స్. దాని తర్వాత మనం ఎక్కడి నుంచి మన ఎండ్ పాయింట్ ఏంటి 5. ఇప్పుడు ఈ కండిషన్ చేంజ్ చేస్తున్నా, i>0 అనేది కండిషన్ చేంజ్ చేస్తాం. ఇక్కడ ఏం చేస్తున్నా ప్లస్ ఉండే దగ్గర మైనస్ పెడుతున్నా. ఇప్పుడు చూడండి ఎలా వర్క్ అవుతుంది. మన ఎండ్ పాయింట్ ఏంటి 5. మన ఎండ్ పాయింట్ అక్కడ ఇచ్చేసా. ఎండ్ పాయింట్ ఇచ్చేసిన తర్వాత మన కండిషన్ రాసా i>0 అంటే మన టాస్క్ 5 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలి కాబట్టి i>0 ఇచ్చా. అంటే 5, 4, 3, 2, 1. 0కి వచ్చిన తర్వాత నాకు సంబంధం లేదు. అంటే 0కి వచ్చిన తర్వాత ఆ లూప్లో ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవ్వని అవసరం లేదు. ఓకేనా, ఇప్పుడు ఏమైంది
ఫస్ట్ ఇటరేషన్ కదా ఇది, ఫస్ట్ ఇటరేషన్ కదా, ఫస్ట్ ఇటరేషన్ కదా. ఈ ఫస్ట్ ఇటరేషన్లో ఐ వాల్యూ ఎంత 5 అనేది 5 గ్రేటర్ దెన్ 0 అనేది ట్రూ అయింది. ట్రూ అయిన తర్వాత ఏమవుతుంది, ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు ప్రింట్ అనేది ఒకసారి ప్రింట్ అయిపోయింది, మేక్ యూ బెటర్ అనేది ఒకసారి ప్రింట్ అయిపోయింది, ప్రింట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయింది. నెక్స్ట్ ఏంది, ఐ మైనస్ మిషన్కి ఎలా అర్థమవుతుందంటే ఐ ఈక్వల్స్ టు ఐ మైనస్ 1 అని అర్థం, మిషన్కి ఇలా అర్థమవుతుంది. ఇప్పుడు ఐ వాల్యూ ఎంత ప్రజెంట్ మనకు, ఐ వాల్యూ ఎంత ఉంది ప్రజెంట్ మనకు 5 కదా, 5 మైనస్ 1 అప్పుడు ఏమవుతుంది 4 అవుతుంది, ఐ ఈక్వల్స్ టు 4 అవుతుంది. అర్థమైంది కదా ఎలా డిక్రీజ్ చేస్తుందో. ఇప్పుడు 4 అయింది, 4 అయిన తర్వాత ఇప్పుడు ఏం మళ్ళీ ఈ కండిషన్ చెక్ చేస్తుంది. ఇప్పుడు ఏమవుతుంది, మళ్ళీ ఈ కండిషన్ చెక్ చేస్తుంది ఐ గ్రేటర్ దాన్ 0 అని చెప్పేసి. సెకండ్ ఇటరేషన్కి వచ్చాం, ఇప్పుడు సెకండ్ ఇటరేషన్కి వచ్చాం. ఇప్పుడు ఏమైంది, ఐ వాల్యూ ఎంత మనకి ప్రస్తుతం 4 కదా, 4 గ్రేటర్ దాన్ 0 అనేది మళ్ళీ ట్రూ అవుతుంది. 4 ఈజ్ గ్రేటర్ దాన్ 0 కదా, 4 అనేది 0 కన్నా పెద్దదే కదా, అందుకు మళ్ళీ ఎగ్జిక్యూట్ అవుతుంది, ట్రూ అవుతుంది. అది ట్రూ అయిన తర్వాత మళ్ళీ ప్రింట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది సెకండ్ టైం మేక్ యూ బెటర్ ప్రింట్ అయిపోయింది. మళ్ళీ ఏమవుతుంది, ఐ మైనస్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఐ మైనస్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఇప్పుడు ఏం సెకండ్ ఇటరేషన్ కదా, ఇది సెకండ్ ఇటరేషన్. ఐ ఈక్వల్స్ టు ప్రజెంట్ ఐ వాల్యూ ఎంత 4 మైనస్ 1 అంటే ఇప్పుడు ఐ వాల్యూ ఏమైంది 3 అయింది. ఓకేనా, ఇప్పుడు మళ్ళీ ఈ కండిషన్లోకి వెళ్తుంది మళ్ళీ ఇది. ఇప్పుడు థర్డ్ ఇటరేషన్. ఇప్పుడు ఏమైంది, ఐ వాల్యూ అంతా 3 కదా, 3 గ్రేటర్ దాన్ 0 మళ్ళీ ట్రూ అయింది. 3 ఈజ్ గ్రేటర్ దాన్ 0 కదా, ట్రూ అయింది. ట్రూ అయిన తర్వాత ఏమవుతుంది, ప్రింట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. థర్డ్ టైం మేక్ యూ బెటర్ ప్రింట్ అయిపోయింది సక్సెస్ఫుల్లీ. నెక్స్ట్ టైం అయింది, ఐ అనేది డిక్రీజ్ అవుతుంది. థర్డ్ ఇటరేషన్ ఐ అనేది డిక్రీజ్ అయిపోతుంది. ఐ క్వశ్చన్ ఏమవుతుంది 3 మైనస్ 1 అంటే ఇప్పుడు ఐ వాల్యూ అంతా 2. ఓకేనా, 2 అయింది. ఇప్పుడు మళ్ళీ ఏమవుతుంది, ఈ కండిషన్ దగ్గరికి వస్తుంది. కండిషన్ దగ్గరికి వచ్చి ఏం చెక్ చేస్తుంది, ఇది ఎన్నో ఇటరేషన్, ఫోర్త్ ఇటరేషన్ కదా, ఫోర్త్ ఇటరేషన్. ఇప్పుడు ఏమైంది 2 గ్రేటర్ దాన్ 0 అని చెక్ చేస్తుంది. 2 అనేది 0 కన్నా పెద్దదే కదా, పెద్దది. మళ్ళీ ఇక్కడికి వస్తుంది, ప్రింట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. మేక్ యూ బెటర్ అనేది 4th టైం ప్రింట్ అయిపోతుంది. ఏంటి, మేక్ యూ బెటర్ అనేది 4th టైం ప్రింట్ అయిపోతుంది. ప్రింట్ అయిపోయిన తర్వాత దాని నెక్స్ట్ లైన్ ఏముంది, ఐ మైనస్ డిక్రిమెంట్ జరుగుతుంది. మళ్ళీ ఎన్నో ఇటరేషన్, ఫోర్త్ ఇటరేషన్లో. ఓకేనా, ఏం జరుగుతుంది, డిక్రిమెంట్ చేయాలి కదా. ఐ ఈక్వల్స్ టు ఐ వాల్యూ అంతా 2 మైనస్ 1 ఇప్పుడు ఏమైంది 1 అయింది. ఇప్పుడు మళ్ళీ ఈ కండిషన్ దగ్గరికి వస్తుంది, ఐ గ్రేటర్ దాన్ 0 ఐ వాల్యూ ఎంత ప్రజెంట్ 5th ఇటరేషన్ స్టార్ట్ అవుతుంది. ఐ వాల్యూ ఎంత ప్రజెంట్ 1 కదా, 1 గ్రేటర్ దాన్ 0. కండిషన్ ఏమైంది, ట్రూ అయింది. ట్రూ అయిన తర్వాత ఏం జరుగుతుంది, ప్రింట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. మేక్ యూ బెటర్ అనేది 5th టైం సక్సెస్ఫుల్లీ ప్రింట్ అయిపోయింది. దాని తర్వాత ఏమవుతుంది, ఐ అనేది డిక్రీజ్ చేస్తుంది. ఇదన్న ఇటరేషన్, 5th ఇటరేషన్ ఏమైంది, ఐ ఈక్వల్స్ టు ఐ వాల్యూ ఎంత ప్రజెంట్ 1 మైనస్ 1 ఎంత 0. ఇప్పుడు మళ్ళీ ఈ కండిషన్ చెక్ చేసేకి వస్తుంది. ఓకేనా, 6th ఇటరేషన్ పర్ఫామ్ చేసేకి వస్తుంది. వచ్చినప్పుడు ఇప్పుడు ఏమైంది 0 గ్రేటర్ దాన్ 0 కండిషన్ చెక్ చేస్తుంది కదా, ఏమవుతుంది, కండిషన్ ఫెయిల్ అయిపోతుంది. ఎందుకంటే 0 గ్రేటర్ దాన్ 0 అనేది ఫాల్స్ స్టేట్మెంట్. అలా ఫాల్స్ స్టేట్మెంట్ వచ్చినప్పుడు ఈ లూప్లో ఉన్న ఈ స్టేట్మెంట్స్ ఉంటాయి కదా, ఈ స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవ్వవు, అక్కడ ఇంకా లూప్ ఆగిపోతుంది. ఇది ఎంటైర్ వైల్ లూప్ యొక్క వర్కింగ్. ఓకేనా, అర్థమైంది కదా. ఇప్పుడు రన్ చేసి చూద్దాం. చూడండి, మేక్ యూ బెటర్ 5 టైమ్స్ ప్రింట్ అయింది, డిక్రిమెంట్ చేస్తాం, ఇంతే సింపుల్. ఓకేనా, అర్థమైంది కదా. ఇన్ కేస్ వైల్ లూప్స్ గురించి మొత్తం మీకు అర్థమైనట్టుంటే ప్లీజ్ లైక్ ద వీడియో. అండ్ ఛానల్కి మీరు ఫస్ట్ టైం విజిట్ చేసినట్టుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. అది నన్ను మోర్ కంటెంట్ చేయడానికి మోటివేట్ చేస్తుంది. ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దట్స్ ఇట్ ఫర్ టుడే. Bye, take care. We will meet in the next video.